అందరికీ నమస్కారం. కనుమరుగైపోతున్న మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, మన గుళ్ళ యొక్క ప్రతిష్టత, దేవుళ్ళ యొక్క విశిష్టత మరియు భగవద్గీతలో పొందుపరిచినటువంటి సారాంశం రోజుకు వీలైనంత వరకు నేను యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్గా వీలైనంత వరకు కాన్సన్ట్రేట్ చేసి సాధ్యమైనంత వరకు అన్ని అధ్యాయాలు, అన్ని శ్లోకాలకు రోజుకు ఒక శ్లోకం, 2 శ్లోకాలు, దాని తాత్పర్యం కూడా ఇందులో రోజు ఒకటిగా ఎక్సెప్ట్ 5 డేస్ లేడీస్కి అర్థమవుతుంది కదా, ఆ 5 డేస్ మినహాయించి అన్ని రోజులు కూడా 1-2 శ్లోకాలు, అందులో తాత్పర్యం కూడా మీకు వివరించడం జరుగుతుంది. ఎన్నో రీల్స్ స్క్రోల్ చేస్తుంటాం కదా, అందులో పనికొచ్చే స్క్రోల్స్ మీరు చదవకపోయినా, నేర్చుకోకపోయినా అట్లీస్ట్ విన్నా కూడా మనసు తృప్తిగా ఉంటుంది, మన జన్మ ఫలితం అవుతుంది అనేసి ఈ విధంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఐ విల్ స్టార్ట్ టుడే. మొదటి అధ్యాయం కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుస్తవః మమాకం పాండవాచైవ కివకుర్వత సంజయః అనేది శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర మహారాజు పలికెను, ధర్మక్షేత్రే తీర్థస్థానంలో కురుక్షేత్రే కురుక్షేత్రమనే పేరు కలిగిన ప్రదేశంలో సమవేత సమకూడి యుయుస్తవః యుద్ధము చేయగోరి మామకాహ నా పక్షము వారు పుత్రులు పాండవః పాండు తనయులు చ మరియు ఏవ నిక్కముగా కిం ఏమి అకుర్వత చేశారు సంజయ ఓ సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, కురుక్షేత్రములోని ధర్మక్షేత్రములో నా తనయులు పాండవ తనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన తరువాత ఏమి చేశారు? భాష్యము. భగవద్గీత విస్తారముగా చదువబడే ఆస్తిక విజ్ఞానము శాస్త్రము. అది గీతా మహాత్మ్యములో గీతా మహిమ సంగ్రహముగా చెప్పబడింది. మనిషి భగవద్గీతను శ్రీకృష్ణ భక్తిని సహాయంతో పరిశీలనాత్మకంగా చదివి ఎటువంటి స్వంత వాక్యాలను లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అందులో చెప్పబడింది. అర్జునుడు గీతను భగవంతుని నుండి నేరుగా విని ఉపదేశాన్ని అర్థం చేసుకున్నాడు. స్పష్టమైన అవగాహనను పొందడానికి ఈ ఉపమానమును భగవద్గీతలోనే ఉన్నది. ఎవడైనా ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వివరణ లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోగలిగినటువంటి భాగ్యవంతుడై సమస్త వేద జ్ఞానాన్ని ప్రపంచంలోని సకల